మన సంస్కృతిని తీసుకుంటే ఇతరుల సొమ్ము తీసుకోవడం తప్పు, పాపం అని కూడా చెప్తాం. మీరు పట్టుపడడానికి అవకాశం ఎక్కువ ఉంది, పట్టుపడ్డ తర్వాత మీకు శిక్ష పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని ఎప్పుడు అనిపిస్తుందో ఐ ట్రై టు కీప్ అవే ఫ్రమ్ దట్. అండ్ దెన్ లేదు నాకు ఇది చేయడంలో పట్టుబడ్డానికి స్కోప్ తక్కువ, పట్టుబడ్డ శిక్ష లీనియంట్గా ఉంటాయి, అసలు శిక్షలే పడకపోవచ్చు అని ఎప్పుడైతే ఆ మనస్తత్వం డెవలప్ అవుతుందో ఐ టెండ్ టు కమిట్ క్రైమ్. ఎప్పుడు ఆగుతుంది ఇది? మనలో ఉన్న విలువలు ఏంటి, మన అప్బ్రింగింగ్ ఏంటి? మన సంస్కృతిని తీసుకుంటే ఇతరుల సొమ్ము తీసుకోవడం తప్పు, పాపం అని కూడా చెప్తాం. ఎప్పుడైతే ఇటువంటి ఇంటర్నల్ ఫిల్టర్స్ ఉండవో, అప్బ్రింగింగ్ సరిగా ఉండదు, వాల్యూ సిస్టమ్ సరిగా ఉండదు, అక్కడ చలివిడిగా చేయడం జరుగుతుంది. ఆ పెంపకం పైన చిన్నప్పటి నుంచి ఎటువంటి అప్బ్రింగింగ్ ఉంది దానిపైన కూడా ఆధారపడి ఉంటాయి. ఎవరంతా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ నీతి నియమాల్లో వాళ్ళు ఉంటే బయట పోలీస్ వ్యవస్థ అవసరం లేదు, అసలు సమాజం అంతా స్టేబుల్ ఉంటుంది. రైట్.